త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. సో స్పోర్ట్స్ పాలసీ పైన ఇప్పటికే ప్యానెల్ డిస్కషన్ జరిగింది. గ్లోబల్ సమ్మిట్లో గుత్తా జ్వాల ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. మేడం చెప్పండి, ఒక మాట, ఒక సందేశం గ్రామీణ క్రీడాకారుల కోసం తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా స్పోర్ట్స్ పాలసీని రూపొందించింది, క్రీడాకారులకు మీరు ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? అదే చెప్పాను నా ఆన్సర్లో కూడా. ఐ థింక్ స్పోర్ట్స్ పాలసీలో మనం కోచెస్కి ఎక్కువ విలువిచ్చి కోచెస్ కోసం వాళ్ళ వెల్ఫేర్ కోసం, ఐ థింక్ పేరెంట్స్ తర్వాత సాక్రిఫైస్ ఒక కోచే చేస్తాడు వాళ్ళ స్టూడెంట్స్ కోసం. సో ఐ థింక్ వీ నీడ్ టు గివ్ అ లిటిల్ మోర్ ఇంపార్టెన్స్, లిటిల్ మోర్ ఇనిషియేటివ్, వాళ్ళ వెల్ఫేర్, వాళ్ళ శాలరీస్ కానీ వాళ్ళ జాబ్స్ కానీ పర్మనెంట్ జాబ్స్ ఇచ్చి వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తే ఐ థింక్ విల్ హ్యావ్ మోర్ అండ్ మోర్ అథ్లీట్స్. మీరు ఒక కీలక అంశం చెప్పారు, విదేశీ కోచ్ల పైన ఆధారపడవద్దు, మన దేశంలో ఉన్నటువంటి కోచ్లను తయారు చేయాలి, ప్రతిభగల క్రీడాకారులను తీసుకోవాలి. సో దాట్స్ వై ఐ థింక్, ఎందుకంటే మన దగ్గర స్పోర్ట్స్ పాలసీలో ఎప్పుడు ఒక అథ్లీట్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళ వెనకాల టీమ్ మెయిన్ కోచ్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది నేను అనుకుంటానండి, నాట్ అన్ అథ్లీట్. సో మన క్యాప్టెన్నే మన సరిగ్గా చూడకపోతే యునో, సో వీ నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ కోచెస్ డెవలప్మెంట్ అనేది నేను మళ్ళీ చెప్తున్నానండి. తెలంగాణ రాష్ట్రం స్పోర్ట్స్ పాలసీ కావచ్చు, క్రీడా రంగానికి చేస్తున్నటువంటి అభివృద్ధి పైన మీరు ఏం చెప్తారు? ఇదే సందర్భంలో మహిళా క్రీడాకారులకు, గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఒక మెసేజ్, సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తారు? అదే అంటున్నా, ఇఫ్ యూ మన కోచెస్కి మనం యూనో పర్మనెంట్ జాబ్ చెప్పి ఇచ్చి డిప్లాయ్ దెమ్ ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్, కోచెస్ విల్ బి బ్రింగింగ్ ద ప్లేయర్స్, ఐడెంటిఫై చేసి వాళ్ళ స్కిల్ టాలెంట్ని ఐడెంటిఫై చేసి ఒక కోచే స్కౌట్ చేయొచ్చు. సో ఐ రియలీ ఫీల్ దట్ కోచెస్కి కొంచెం స్పోర్ట్స్ పాలసీలో ఇంక్లూజన్ ఎక్కువ ఇస్తే ఐ థింక్ వీ కెన్ గో అహెడ్. ఎట్లా అనిపించింది మేడం గ్లోబల్ సమ్మిట్లో స్పోర్ట్స్? ఐ థింక్ ఒక ఫార్మర్ అథ్లీట్గా నా సజెషన్ వినడానికి నన్ను ఇక్కడ పిలిచారు. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ స్టార్ట్. ఐ థింక్ వీ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. గుత్తా జ్వాల చెప్తున్నారు, క్రీడా రంగంలో కోచ్ల పాత్ర కీలకంగా ఉండబోతుంది. దేశంలో ఉన్నటువంటి కోచ్లను తీసుకువచ్చి ముందుకు తీసుకురావాలి, క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తే మరింత క్రీడా ప్రతిభను వెలికి తీయవచ్చు అంటూ కూడా గుత్తా జ్వాల చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ నరసింహతో కలిసి సాగర్, బిగ్ టీవీ, గ్లోబల్ సమ్మిట్ నుండి.